ఎలాంటి అపోహలకు తావు లేకుండా సర్ కార్యక్రమానికి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలని చౌదరపల్లి గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజు కోరారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో సర్పంచ్ కొత్త నాగరాజు ఆధ్వర్యంలో BLO అంగన్వాడీ టీచర్ కలిసి సర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామంలో SIR ఎన్యుమరేషన్ దరఖాస్తులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, వివాహమైన వారికి వారు నివసిస్తున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పించడం, దొంగ ఓట్ల నిర్మూలన వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను BLOను అంగన్వాడీ టీచర్స్ని. ఈరోజు సర్ ప్రోగ్రామ్ అనేది ఇంటింటి సర్వే చేస్తున్నాము. దీంట్లో సర్వేలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. ఒక్కరికి 2 ఫామ్స్ ఇస్తున్నాం, ఎన్యుమరేషన్ ఫామ్స్. వాళ్ళు 2002 ఉన్న వాళ్ళేమో ఫస్ట్ బాక్స్ నింపాలి, 2002 లేని వాళ్ళదేమో సెకండ్ బాక్స్ నింపాలి. కింది బాక్స్లో పూర్తి వివరాలు నింపాలి. అది నింపిన తర్వాత 3 days మేము ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. తర్వాత మళ్ళీ మాకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము ఫోన్లో మళ్ళీ ఆన్లైన్ చేస్తాం వీటిని. ఈ డెత్ ఉన్న వాళ్ళై, మ్యారేజ్ అయిన వాళ్ళై వాళ్ళు ఉంచమంటే ఉంచుతాం, లేకపోతే వాళ్ళకి నోటిఫికేషన్ ఒకటి ఇస్తాం. మళ్ళీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. చౌదరపల్లి గ్రామంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి SIR సర్ అనే ప్రోగ్రాము ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఈరోజు వెళ్ళి వాళ్ళ వివరాలను కానీ వాళ్లకు తగినటువంటి సమాచారం కానీ మన అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మా పాలక మండలి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుకుంటూ వాళ్లకు విన్నవించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటును ఎక్కడైతే వాళ్ళు ఉండాలనుకుంటున్నారో అక్కడే నమోదు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న రోజుల్లో ఏదైనా సరే ఒక ప్రతిష్టాత్మకంగా అనగా ఇప్పుడు రేపు భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వాళ్ళ దొంగ ఓటు హక్కు కాకుండా నిజ నిర్ధారణంగా వాళ్ళు వేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.